नाजरीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। मलकाजगिरी स्पेशल ऑपरेशन टीम पुलिस और चैतन्यापुरी पुलिस के अहलकारों ने मुश्तरका तौर पर कार्रवाई करते हुए एक शरपसंद गैंग के 11 मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जो कि रियासत गुजरात के अहमदाबाद से शहर हैदराबाद में नौज़ायदा बच्चों की स्मगलिंग और बच्चों को फ़रोख्त किया करते थे। पुलिस ने मुलजिमान के कब्जे से 4 बच्चों को बाजियाब कर लिया। बताया जा रहा है कि लड़कियों को 2 से 3 लाख रुपए में और लड़कों को 4 से 5 लाख रुपए में ये गैंग फ़रोख्त किया करता था। जनवरी और फरवरी के महीने में तेलंगाना और रियासत आंध्र प्रदेश में इस गैंग ने 3 बच्चों की स्मगलिंग और फ़रोख्त की है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात Z9 उर्दू न्यूज़ के साथ। Interstate just born babies trafficking racket through SOT team burst చేసింది. దీంట్లో 11 accused అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బేబీస్ ని 2 baby boys and 2 baby girls, total 4 ఈ బేబీస్ ని గుజరాత్ నుంచి, అహ్మదాబాద్ నుంచి ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్డ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో అన్నారు. ఇంకొక పిల్లవాడిని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో టోటల్గా 11 అక్యూజ్ను అరెస్ట్ చేశాం. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే ఒక లేడీ వందన అని అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటారు. ఆవిడ సావిత్రి అనే ఆవిడతో ఉన్నటువంటి అసిస్టెంట్, దెన్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్, ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలా కృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇల్లీగల్ వేలో జస్ట్ బార్న్ బేబీస్ని అమ్మడానికి ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ ఎవాల్వ్ చేశారు. వీళ్ళు ఒక్కొక్క బేబీ బాయ్ కానీ గర్ల్ కానీ 2-2.5 lakh మధ్యలో అమ్మడం. బాయ్ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, 50,000-60,000. దెన్ వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కృష్ణవేణి అనే లేడీ ఇంకొక దీప్తి అనే ఒక లేడీతో కలిసి ఈ ఎంటైర్ ర్యాకెట్ని మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇక్కడ చేయడం జరిగింది. ఈ పిల్లల్ని అమ్మే కార్యక్రమంలో ఇది టోటల్ ఇల్లీగల్ ప్రాసెస్. ఎవరైతే కొంటున్నారో వాళ్లకు తల్లిదండ్రులు ఎవరు, ఈ బేబీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆ వాళ్లకు ఎవరు అమ్ముతున్నారో వీళ్ళ పొసెషన్కి ఎలా వచ్చారో తెలియదు. అంతేకాకుండా ఈ ప్రాసెస్లో ఒక చట్ట పరిధిలో అడాప్షన్ తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి కేవలం మనీ ట్రాన్సాక్షన్స్లో ద్వారా తీసుకోవడం. వాళ్ళు తీసుకునే టైంలో వాళ్ళ ముందే ఇది ఫాల్స్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కానీ లేకపోతే ఆధార్ లాంటివి క్రియేట్ చేసి ఫేక్ చేసి దాన్ని అమ్మడం, ఇవన్నీ ఎంటైర్ ప్రాసెస్ వీళ్ళందరూ నాలెడ్జ్లో ఉంది. ఎవరైతే కొంటున్నారో నాలెడ్జ్లో ఉంది. వాళ్ళు మేబీ వాళ్ళ చిల్డ్రన్ లేరు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ దేర్ ఇస్ లీగల్ మెథడాలజీ టు అడాప్ట్ ఎ చైల్డ్. అది తప్పిపోయి ఆ మార్గంలో వెళ్లకుండా కేవలం డబ్బు ద్వారా కొనుక్కొని ఆ పిల్లవాడు ఎవరు, ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి, ఇది ఎవరైనా దొంగతనం చేసి తీసుకొచ్చారా, వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏమాత్రం ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుక్కోవడం అనేటువంటిది చర్య చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాము. దీంట్లో మీకు చెప్పిన 11 మంది పేర్లు నేను చెప్తాను. ఇప్పుడు కోలా కృష్ణవేణి, ఈవిడ ఇంతకుముందు కూడా ఒక కేసులో, గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఆమె రీసెంట్గా ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది. అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో. అలానే భట్టు దీప్తి, ఈ లేడీ ఫస్ట్ కృష్ణవేణి వీళ్ళతో కలిసి అక్కడ నుంచి ఈ జస్ట్ బార్న్ బేబీస్, మీరు చాలా ఆశ్చర్యపోతారు, జస్ట్ 3-4 రోజుల్లో పుట్టిన పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. ఫస్ట్ బేబీని విజయవాడకు 28 జనవరిలో అమ్మారు. సెకండ్ బేబీ 4th ఫిబ్రవరిలో అమ్మారు. థర్డ్ బేబీ 12th ఫిబ్రవరి అమ్మారు. Then this fourth baby
ఈరోజు మార్నింగ్ 25 ఫిబ్రవరి నాడు చేయాలని చూసినప్పుడు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28 ఫిబ్రవరి 28 జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బార్న్ 3-4 డేస్లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఈ